Hey guys, welcome back to Clap Clap ఛానల్. సో మన మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మనం తొందరగా వెళ్ళి ట్రైలర్ చూసేసాం ఎట్లుందో అండ్ సి ఇట్స్ తెలుగు ట్రైలర్ గైస్. ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. నాగార్జున గారు ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఓకే అమెరికా ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. ఓకే నాగార్జున సూపర్. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ King ఒక్క కూలి. అన్ని గదుల్లో బాబులు పెట్టండి. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్లోనే ఉంచాను. వాడికి విషయం తెలిస్తే నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఓ ఉందన్నదా విజయాసం అమెరికా అమెరికా నిన్నెవరి దగ్గరికి రమ్మంది? ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. సూపర్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. యాహుక్కు. ఓ ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. అమేజింగ్ ఐస్ తోప్ తీరుంది ట్రైలర్ అయితే. ఒక్కొక్క సీన్ అయితే ఒక్కొక్క డైమండ్ అనుకోండి. మనకు తెలిసి మూవీలో చాలా స్పెషల్ క్యామియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే రజనీకాంత్ సార్ గారు, తర్వాత నాగార్జున, తర్వాత అమీర్ ఖాన్, తర్వాత ఉపేంద్ర గారు అండ్ అనుభవ్ గారు అండ్ మూవీ తీసేది లోకేష్ కనకరాజు అండ్ అనిరుద్ మ్యూజిక్ దీనికి పెద్ద పెద్ద పిల్లర్ ఒకటి అండ్ శృతి హాసన్ కూడా. సో ట్రైలర్ మాత్రం ఫుల్ సూపర్ సాలిడ్ ఉంది గైస్. ప్రతి ఒక్క సీన్ డీటెయిలింగ్ అండ్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ వాళ్ళ ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారో హైలైట్ ఇచ్చారు గైస్ ఫుల్ మొత్తం. అండ్ స్టోరీ అయితే ఫుల్ నడుస్తుంది. స్టోరీకి వచ్చే ముందు ఇంకా ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళ చూపించే విధానం అండ్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క లింక్ చేసేది డైరెక్ట్ ఈ ట్రైలర్ కట్ మాత్రం మస్తు కట్ చేసి రెడీ ఎడిట్ అయితే మస్తు చేశారు. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ బ్యాక్ స్టోరీ అండ్ ప్లస్ వాళ్ళ వాళ్ళ పార్ట్ రోల్ ఈ మూవీలో ఎంత వాల్యూమ్ తీసుకొస్తుందో ఇక్కడైతే ట్రైలర్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్క స్టోరీ లాగా లేదు, ఒక సెట్ ఆఫ్ స్టోరీస్ కలిపి ఒక రజనీకాంత్ సార్ ఆ చుట్టూ తిరుగుతారు వాళ్ళ చుట్టూ. సో దాంట్లో ఈ ట్రైలర్లో మాత్రం రజనీకాంత్ సార్ ఇంకా నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర ఇంకా వీళ్ళ ఎక్కువ షార్ట్స్ అయితే చూపించారు. స్టోరీ ఎక్కువ వీళ్ళ చుట్టూ తిరుగుతుండొచ్చు అండ్ స్పెషల్ ఇంట్రడక్షన్ అమీర్ ఖాన్
ఎక్కడో ఒక చోట్ల అయితే ఒక సంథింగ్ ఎక్కడైనా ఒక డీలింగ్‌లో ఎక్కడైనా రావచ్చు. మళ్ళీ మేజర్ పార్ట్ కూడా ఉండొచ్చు చెప్పలేము. అండ్ 'మోనికా' సాంగ్‌లో ఎట్లయితే శృతి హాసన్ ఇంకా అన్నం గారిని చూపిచ్చిర్రో, అన్నం గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ చూపిస్తుర్రు చాలా. ప్రతి డీలింగ్‌లో ఎట్లా చూపిస్తారంటే ఒక ఫుల్ బ్యాంగ్ ఆన్ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ ఉంది అతనిది చూపించడం కూడా. ప్లస్ అత మూవీ థియేటర్‌లో ఆయన వచ్చినప్పుడు డైలాగ్స్ అండ్ అతను స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఒక వేరే లెవెల్ ఉంటదనిపిస్తుంది నాకైతే. మిగతా క్యారెక్టరైజేషన్ మీద కూడా డామినేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ ఉపేంద్ర గారి లుక్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ డైలాగ్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఉపేంద్ర ఐస్ చూపిస్తేనే మొత్తం సీన్ మొత్తం డిఫరెంట్ వేవ్స్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ 'నాగార్జున' గారి కొత్త ఇంట్రడక్షన్ దీంట్లోకొచ్చిండ్రు. అండ్ మన తెలుగు బ్యాక్‌గ్రౌండ్, తెలుగు ఫ్లేవర్ అయితే వస్తది మనకి దీంట్లో. అండ్ ఎలా అయితే మొత్తం అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఒక్కొక్క యాక్టర్స్‌ని తీసుకొస్తారో మన తెలుగు సైడ్ నుంచి 'నాగార్జున' గారు వెళ్తే దాంట్లో ఇంట్రొడ్యూస్ అయితారు ఇప్పుడు 'కూలీలో'. అండ్ చెప్పలేం ఈ మూవీ ఎల్‌సీయూ అని చెప్తారు లోకేష్ కనగరాజు. చెప్పలేం దీనికి మన 'ఖైదీకి' లింక్ ఉండొచ్చు. మళ్ళా 'విక్రమ్' సినిమాకి కూడా లింక్ ఉండొచ్చు. చెప్పలేం అన్నిటికీ లింక్ ఉండొచ్చు. మనకి మూవీ చూసిన లాస్ట్‌కి తెలుస్తుంది. లేకపోతే అక్కడక్కడ డీలింగ్స్ వల్ల ఎవరు దేని పార్ట్‌కి కనెక్ట్ ఉందో మనకు తెలవచ్చు. ఆఫ్‌కోర్స్ పక్కా ఉంటదేమో అనిపిస్తుంది తెలవదు. కానీ దానికన్నా ముందు ఈ మూవీలో ప్రస్తుతం అయితే ఈ ఇంతమంది కలిపి క్యామియో ఇచ్చుకుంటా ప్లస్ క్యామియో అని కాకుండా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క మేజర్ రోల్ అయితే ఉంటుంది మూవీకి, స్టోరీకి సంబంధించి. సో, వాళ్ళు జస్ట్ క్యామియో వచ్చి వెళ్ళిపోకుండా కాకుండా వాళ్ళ సెట్ ఆఫ్ పార్ట్ అనేది మూవీ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటదనిపిస్తుంది నాకు తెలిసి. అండ్ అందుకే ట్రైలర్ మాత్రం చాలా సాలిడ్‌గా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ అయితే కొడతలేదు. మళ్ళా చూడాలనిపిస్తుంది ట్రైలర్‌నే. అండ్ చూడాలి 'రజనీకాంత్' సార్ గారి 'కూలీ' మూవీ అయితే పక్కా చెప్పలేము. చెప్పలేము కాదు పక్కా సూపర్ హిట్ అయితది. చెప్పలేం. దాని ముందు ఏ మూవీ వచ్చినా గానీ కొట్టుకపోతది అదైతే. వాళ్ళ మూవీస్‌ని పక్కా జరుపుకోవాలి. లేకపోతే ఫుల్ పెద్ద క్లాష్ అయితే అయితది. చెప్పలేం. మొత్తం ఇంతమంది సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేస్తారు వేరే మూవీస్ కన్నా. సో, వాళ్ళ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎవరిది ఆళ్ళకే ఇస్తారు ఫస్ట్ డే రోజైతే. సో, ఫస్ట్ డే పెద్ద క్లాష్ అయితే అవుతది. వేరే మూవీస్ కూడా ఉన్నాయి ఆ రోజే. సో, ఎవరు పోస్ట్‌పోన్ చేసుకోరో తెలియదు మనకి 2 డేస్ ముందే తెలుస్తది. సో, ఈ మూవీ అయితే చాలా సాలిడ్ ఉంది ట్రైలర్. అండ్ ఈ మూవీ ప్రస్తుతం ఫస్ట్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అయితే పక్కా రిలీజ్ అవుతది అన్ని స్టేట్స్‌లో ఒకటే రోజు. అండ్ యాహ్! ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది గైస్ నాకైతే ఫుల్‌గా నచ్చేసింది. అండ్ మీకు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గైస్. అంతే మళ్ళా బాయ్.